మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ ఈరోజు గురువారం అంటే ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ నిన్న బుధవారం ఆగస్టు 14నే పెయిడ్ ప్రీమియర్స్ నిన్న సాయంత్రం పడ్డాయి. ఆ పెయిడ్ ప్రీమియర్స్ కలెక్షన్స్ చూస్తే ఒకసారి అంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ 2 రోజుల ముందే ఓపెన్ అయింది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకు మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చింది ప్రీమియర్స్ కలిపి. అండ్ ఓవర్సీస్ అండ్ కర్ణాటక నుంచి ఒక 50 లక్షల దాకా గ్రాస్ వచ్చింది. అలా 2.5 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉంది ఈ సినిమాకు. ఇక పెయిడ్ ప్రీమియర్స్ నిన్న మొత్తంగా చూసుకుంటే 2 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇది ఎక్సలెంట్ అని చెప్పాలి. పెయిడ్ ప్రీమియర్స్ తక్కువ 2 షోలో పడి ఉంటాయి, ఒక షోలో 2 షోలో పడి ఉంటాయి ఒక్కొక్క ఊర్లో. సో 2 కోట్ల గ్రాస్ రావడం అంటే ఫ్యాన్స్ మొత్తం చూసేసి ఉంటారు నిన్న. ఇక ఈరోజు నార్మల్ ఆడియన్స్ పబ్లిక్ చూస్తారు. ఈరోజు నాకు తెలిసి 8 నుంచి 12 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్డ్గా రావచ్చు ఈ సినిమాకు. పోటీలో డబుల్ స్మార్ట్ ఉంది, బట్ చెప్పలేము కలెక్షన్స్ ఎలా ఉంటాయో. ఇక ఇది సినిమా వచ్చి మనకు తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్లు రిలీజ్ అయితే, ఇక కర్ణాటక ఓవర్సీస్ అన్ని కలుపుకొని చూస్తే 1000 థియేటర్లు ఉంది అప్రాక్సిమేట్గా. ఇక సినిమా బడ్జెట్ మనకు తెలుసు 50 కోట్ల బడ్జెట్లో తీసి 31 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. సో 31 కోట్లు షేర్ రావాలి అంటే 62 కోట్లు గ్రాస్ రావాలి. సో పెయిడ్ ప్రీమియర్స్తో 2 కోట్లు వచ్చాయి, ఇంకా 60 కోట్లు రావాలి. మొదటి రోజు నాకు తెలిసి 10 కోట్ల నుంచి 12 కోట్లు వస్తాయి. ఈ సినిమా బాగుంటే లాంగ్ వీకెండ్లో ఈజీగా హిట్ అయిపోతుంది సినిమా. అది మన మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 3వ సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ రవితేజ కాంబినేషన్లో కూడా 3వ సినిమా మిస్టర్ బచ్చన్. పెయిడ్ ప్రీమియర్స్ నిన్న పడ్డ ప్రీమియర్స్కి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక ఈరోజు సినిమా అఫీషియల్గా రిలీజు. సో ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో రేపు చూద్దాం. ఓకే, బాయ్.